ఒక చిన్న కథ. ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్లో అతిపెద్ద మాల్లో ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోని అతిపెద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పని చేశావా అడిగాడు బాస్. చేయలేదు సార్. రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పర్ఫార్మెన్స్ నేను స్వయంగా చూస్తా. తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరికి సాయంత్రం 6 గంటలకి బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేశావు? సార్, కేవలం ఒకరు అని బదిలించాడు అతను. ఒకటేనా? నువ్వు ఇక్కడ గమనించావా? అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్స్ నువ్వు చేశావు చెప్పు? 80,09,770 పౌండ్స్ చెప్పాడు మన సేల్స్ మ్యాన్. వాట్? అదిరిపడ్డాడు బాస్. అంత పెద్ద సేల్ ఏం చేశావు అడిగాడు. వినండి, ఒక పెద్ద ఆయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను. గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే అన్నాడు బాస్. పూర్తిగా వినండి. తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్ ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారు అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దానికన్నా ఒక బోట్లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ, ఈ బోట్ని తీసుకోపోలేదు అన్నారు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త 4x4 డీలక్స్ బ్లెజర్ కొనిపించాను. తర్వాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన 6 స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్, దానిలో ఉండడానికి కావాల్సిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్, బదులిచ్చాడు సేల్స్మెన్. మరి అన్నాడు బాస్. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చని ఒప్పించాను. బాస్, అరే వావ్, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏ ఉద్యోగం చేసేవాడివి? అప్పుడు ఆ సేల్స్మెన్ చెప్పాడు, కార్పొరేట్ స్కూల్ విద్యా సంస్థలో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్. టీచర్కి సేల్స్కు ఏంటి రిలేషన్ అడిగాడు బాస్. ఏబిసిడీలు నేర్పమని వస్తే 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐఐటి, నీట్, సివిల్స్ ర్యాంకు పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళమని ఆన్సర్ ఇచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.